ఫ్రెండ్స్ బంటి హాయ్ చెప్పు, హనీ హాయ్ చెప్పు. హాయ్ బంటి హాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బంటి బాబు అనుకోవచ్చు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? అయితే బాగున్నాను. మేమైతే బంటి వాచ్ పెట్టుకున్నాడు. అవును, సూపర్ ఉంది. ఎవరు తీసుకొచ్చారు వాచ్? బాబాయ్. వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చిండు వాచ్ అయితే పెట్టుకున్నాడు. మేమైతే ఇప్పుడు వెమ్లవాడ కొండగట్టుకి అయితే వెళ్తున్నాము. అత్తయ్య వాళ్ళు వస్తున్నారనమాట. అత్తయ్య వాళ్ళతో వెళ్తున్నాము. మమ్మీ డాడీ వాళ్ళు రావట్లేదు. మమ్మీ వాళ్ళు అయితే రావట్లేదు. రేపు వస్తారు మమ్మీ వాళ్ళు కొండగట్టుకి. ఇవాళ అయితే వెమ్లవాడకి అత్తయ్య వాళ్ళైతే అత్తయ్య వాళ్ళు అలాగే మా బావ వాళ్ళు వస్తున్నారు. ఇంకా వెళ్తున్నాను ఇప్పుడు. నడు చెప్పండి. సరే పదండి, ఎక్కండి. ఇక ఎల్లుండి వచ్చాయి అమ్మమ్మ. ఎల్లుండి బేట రేపే కానీ, రేపు మంగళవారం. రేపు తాతకు బాయ్ చెప్పండి. తాత బాయ్. ఎక్కుపోనాడు, ఎండ కొడుతుంది. సరే ఎక్కండి. అక్కడి నుంచి ఎక్కుతుందా? ఓకే ఎక్కండి. ఏళ్ళు నొప్పి వచ్చిందా ఒకటేసారి? ఏళ్ళు అటు పెట్టు, మరి డోర్ వేస్తున్నా. బాయ్. సరే డాడీ బాయ్. బాయ్. సరే డాడీ బాయ్. రేపు రండి. సరే ఇంక ఇక్కడ ఆల్రెడీ మేమైతే వెళ్ళిపోతున్నాము. అత్తయ్య వాళ్ళు వచ్చేసిండ్రంట. కరీంనగర్ దాటిపోయిండ్రు. నానమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అంటే నానమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు దాది వాళ్ళు. అత్తమ్మ వాళ్ళు కరీంనగర్ దాటిపోయారు. అవును, ఉయ్యాలు ఉండే దాది వాళ్ళు కరీంనగర్ దాటిపోయినరు. మేము ఇంకా అక్కడ వెళ్ళేసరికి మాకు కూడా 1 అవర్ పడుతుంది కావచ్చు. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 1 అవుతుందా? 1:11 అవుతుంది వెళ్ళేసరికి. ఎంత అవుతుంది టైం అసలు? 11:40. 11:40 అవుతుంది వెళ్ళేసరికి. మాకు 12:40 అవుతుంది ఏమో. మనం ఎలా వేసరికి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ మేమైతే వెమ్లవాడకి వచ్చేసాము. శివ అదిగోండి స్వీట్. మేమైతే రూమ్ తీసేసుకున్నాం. ఇక్కడ రూమ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఒక చిన్న రూమ్ తీసుకున్నాము, ఎందుకంటే బోనం వండుకొని పోవడానికి. అగో మా శివ హాయ్ చెప్పు. శివ హాయ్ పిన్ని. అగో మా బిడ్డ ఆడ పూలు ఇస్తుంది. వాళ్ళు ఆడుతున్నా. కుట్టి నువ్వంటే ఇష్టం కదా, తాత కట్ట మాట్లాడు కదా, ఏమవుతుంది? కోతులు బాగా ఇష్టమా? నువ్వంటే కూడా ఇష్టమే. సరే అదే మీకు అక్క వాళ్ళు అత్తయ్య మామయ్య వస్తున్నారని చెప్పినా కదా, కానీ చూసేసరికి అక్కయ్య వాళ్ళు రాలేదు. మా తోటికోడలు వాళ్ళు. నేను చూసి షాక్ అయినా, నాకు తెలియదు కదా. వస్తున్నారనే అనుకున్నా కానీ అత్తయ్య వాళ్ళు మాకేం చెప్పలేదు, అక్క కూడా ఏం చెప్పలేదు. తర్వాత చూసేసరికి ఏమైంది మమ్మీ వాళ్ళు రాలేదురా అని అంటే, ఇంకా మా అక్కకి మంచిగానే పొద్దున వరకు అప్పటికీ మేము అనుకుంటున్నాం, మా అత్తయ్యతో చెప్తున్నాం, అత్తయ్య మాకు వచ్చే వీక్లు అందరికీ పీరియడ్ టైం ఉంటుంది, మళ్ళీ తర్వాత స్కూల్ స్టార్ట్ అయిపోతే ఫుల్ జనాలు ఉంటారు, మనం వెళ్ళేసి వద్దాం అత్తయ్య అని అంటే సరే అని చెప్పేసి అత్తయ్య ఓకే అన్నారు. అనుకున్న తర్వాత ఏమైపోయింది, అక్క వాళ్ళు మార్నింగ్ వంటలు చేసిండ్రు, స్నానం చేసి వంటలు చేసింది. ఇంకా తర్వాత మళ్ళీ ఇక వద్దాము బయలుదేరదాం అనే టైంకి కథ అక్కకి ఇంకా వచ్చేసింది అనమాట. ఇంకా మనం రాగానే పీరియడ్ టైం రాగానే ఇంకా అక్క వాళ్ళు ఆగిపోయినారు. ఇక బావ ఎలాగో మంగళవారం రోజు వస్తా అన్నాడు, కానీ ఇక అక్క కూడా అట్లా కాగానే అక్క ఆగిపోయింది. తర్వాత అత్తయ్య వాళ్ళు వచ్చిండ్రు. మేము ఫస్ట్ ఏం చేసిండ్రంటే అత్తయ్య వాళ్ళు రూమ్ తీసుకోవద్దు, ఎక్కడ డైరెక్ట్ బోనం ఎక్కడైనా పక్కన ఉందేమో ప్లేస్ వండుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ చూస్తే ఎక్కడుంది అత్తయ్య వాళ్ళకి తెలియదు. మొత్తం వెమ్లవాడ మొత్తం మంచిగా చేస్తున్నారు, పెద్దగా చేస్తున్నారు, గుడి పెద్దగా చేస్తున్నారు, మొత్తం తెలియదు కదా. మేము మాకంటే ముందే 1/2 అవర్ ముందే అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి మొత్తం మా మామయ్య వెతుకుతున్నాడట, ఎట్ సైడ్ నుంచి వెళ్ళాలి, ఎక్కడ ఏం చేయాలి అని చెప్పేసి. కానీ చూస్తే ఎక్కడ ఏం లేవు. ఇంకా కార్ పార్కింగ్ అయితే పెద్దగానే ప్లేస్ ఉంది, అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా తర్వాత మేము వచ్చేసిన తర్వాత ఒక రూమ్ అయితే ఇప్పుడు ఎక్కడున్నాయి రూమ్స్ అన్నీ, మనం రూమ్స్ తీసుకుంటున్నాయి. అక్కడ పక్కన వండి నైవేద్యం వండి తీసుకెళ్ళలేదు, ఏం లేదు, బోనం వండి మనం రూమ్ తీసుకుంటేనే అంటే మళ్ళీ రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్లో తీసుకొని అన్ని సామాన్లు అక్కడ పెట్టేసి మళ్ళీ మా అత్తయ్య స్నానం చేసుకొని వచ్చింది. అయితే చెప్పాలి మీకు విషయం ఏంటంటే అత్తయ్య దారుణ
కూడా చేయించుకుంటున్నారనమాట. ఊకే అత్తయ్యకి ఎక్కడ చూపించుకున్నా కానీ ధారణ చేయించుకోవాలి అని అంటున్నారంట. అందుకే ధారణ చేయించుకుంటా ఆ రోజు మంచి రోజు కదా అని వచ్చిందనమాట. ఇంకా అత్తయ్య ఆగిపోయే వాళ్ళు కానీ ఇంకా ధారణ చేయించుకోవాలి కదా మళ్ళీ అనుకున్న రోజు మంచి రోజు అని చెప్పేసి అత్తయ్య వచ్చేసింది. ఇక వచ్చేసిన తర్వాత మేమైతే దర్శనంకి అయితే వెళ్ళినాము. చూసిర్రు కదా దర్శనం దగ్గర అయితే ఎట్లా వెళ్ళినామో, స్ట్రేట్గా మనం పైన ఉంటుంది కదా అటు సైడ్ అన్ని పార్కింగ్ ఉంటుంది చూడండి, పార్కింగ్ పక్కన ప్లేస్ అనమాట. ఆ పార్కింగ్ పక్కన ప్లేస్లో మనం పైకి వెళ్తే పెట్టిర్రు పెద్ద ఫ్రేమ్ లాగా పెట్టేసి దాని పక్కన అసలైన శివలింగంనేమో మనకి ఎల్ఈడిలో చూపిస్తున్నారు. పక్కనేమో దేవుళ్ళది మొత్తం సిల్వర్ దాంట్లో పెట్టిర్రు అనమాట. అంటే నార్మల్గా ఉంటాయి కదా సిల్వర్స్, అలా దాంట్లో మొత్తం పెట్టిర్రు. ఇంకా అక్కడ నుంచే మనం దర్శనం చేసుకోవాలి. గుడిని అయితే మొత్తానికే మూసేసిండ్రు, మీకు అసలు చూపిస్తా ఇంకా ముందు ముందు. ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని జస్ట్ అటుపోయి ఇటు రావచ్చు. దర్శనానికి అయితే 5 minutesలో దర్శనం అయిపోతుంది. మనకు వెళ్ళేటప్పుడే దర్శనంకి వెళ్ళేటప్పుడే అక్కడే ముందు మనం ఎలాగో గుండంలో స్నానం చేస్తున్నాం కదా, వాళ్ళు మన గోత్రం చదివి మన తలపైన నీళ్ళు పోస్తున్నారు అనమాట. అట్లా వెళ్ళేసి మనం దర్శనం చేసుకొని రావాలి. తర్వాత నేనైతే బోనం వండుదాం అనేసరికి తను అన్నదిగా రూమ్ ఇచ్చినామే కడిగి ఇచ్చేసేయండి మీరు అన్నీ వేసి, నేను బోనం వండిచ్చిస్తా అని అన్నది. మేము బోనం అయితే తనకి ఇచ్చేసినాం వండిచ్చేయమని. మేము అటు ఇచ్చినామో లేదో మా అత్తయ్యనేమో ఇంకా వెళ్ళేసి ధారణ చేయించుకొని వచ్చేసింది అనమాట. అయితే చేతికి ధారణ అది ఏమంటారు వెండిదున్ను తర్వాత రాగిది అవి వేస్తారు కదా, వాటిని ఏమంటారు నాకు గుర్తొస్తలేదు. అవి అయితే వేసిండ్రు అనమాట, కడాయాలు అవి వేసిండ్రు. దాని తర్వాత ఒకటి త్రిశూలం అయితే ఇచ్చారు, అలాగే జోలే చంచి ఇచ్చిండ్రు, అందులో బియ్యం వేస్తారట కదా. అవి అయితే ఇక అటు పోయి ఇటే ధారణ చేయించుకొని వచ్చిర్రు. తర్వాత ఇక్కడ ఏంటిదంటే బోనం కూడా వండి ఇచ్చేసింది ఆమె. ఇంకా ఆంటీ బోనం వండియగానే బోనంకి అత్తయ్య అయితే మొత్తం మంచిగా పూదిచ్చింది, బొట్టు పసుపు పెట్టేసి. దాని తర్వాత ఇక్కడైతే మేము బద్దిపోషమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా బోనం ఎత్తుకొని. మనం ధారణ చేయించుకున్న వాళ్ళు ఖచ్చితంగా బోనం ఎత్తుకొని వెళ్ళాలి కదా. అందుకే అత్తయ్య అయితే బోనం కోసం అయితే ఇంకా అమ్మవారికి సమర్పించడానికి బద్దిపోషమ్మకి జాకెటు, తర్వాత కుడుకలు, తర్వాత పువ్వులు, ఇంకా అన్నీ ఉంటాయి కదా చీర, అవన్నీ తీసుకెళ్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఏంటిదంటే నేను అత్తయ్యకి కూడా బియ్యం కలిపి పెట్టేస్తున్నా, ఎందుకంటే ఒడి బియ్యం పోయాలట అత్తయ్యకి. ఇక మా అక్క లేదు కదా, తోటి లేదు కదా, లేకపోయేసరికి నేనే 5 సార్లు ఇంకా నేనే పోసిన అనమాట. ఇంకా నేనైతే మంచిగా మొక్కుకున్నా. అత్తయ్యకి హెల్త్ మంచిగా ఉండలేదు, మా ఇంట్లో కూడా ఎవరికి సరిగ్గా మంచిగా ఉండలేదు కదా హెల్త్. అందుకే ఎక్కడ చూపించినా కానీ ధారణ చేయించుకోండి మంచిగా అవుతుంది పిల్లలకి, మీకు అందరికీ, మీ ఇంట్లో వాళ్ళందరికీ అని అంటే మా అత్తయ్య ఇంకా ధారణ చేయించుకున్నారు. ఇంకా అందుకే నేనైతే బాగా మంచిగా మొక్కుకొని అత్తయ్యకైనా మా ఇంట్లో వాళ్ళకైనా అందరికీ ఏం కాకుండా మేమందరం మంచిగా ఉండేటట్టని మంచిగా మొక్కుకొని 5 సార్లు అయితే అత్తయ్యకి ఒడి బియ్యం మేము కట్టిన తర్వాత ఒడి బియ్యం అయితే అత్తయ్య నడుముకైతే కట్టేసుకున్నారు, తెల్లతో వాళ్ళ పెట్టుకొని. తర్వాత అత్తయ్యకైతే గంధం పెట్టేస్తున్నా. గంధం పెట్టి అలాగే ఇంకా వెళ్ళాలి కదా బద్దిపోషమ్మ దగ్గరికి, కాళ్ళకు కూడా పసుపు పెట్టేస్తున్నా. మేమందరం కూడా పెట్టుకున్నాము. అత్తయ్యకి పెట్టేసిన తర్వాత మా స్వీట్కి పెట్టిన తర్వాత హనీకి అందరికైతే పెట్టిన అనమాట. ఈ రూమ్ తీసుకోపోయి ఉంటే చాలా కష్టమయ్యేది, అసలు బయట ఎండ ఫుల్ కొడుతుంది. మా అత్తయ్య వాళ్ళు ఏమనుకున్నారు, ఎక్కడైనా ప్లేస్ ఉందేమో అక్కడే వండి తీసుకొని వెళ్దాం బోనము అని అనుకున్నారు. కానీ అక్కడ ఎక్కడ ఉంది చెప్పండి, మొత్తం అన్నీ క్లోజ్ చేసేసారు, ఎక్కడ లేదు, ఓన్లీ జస్ట్ పార్కింగ్ కోసమే ఉంది. ఇటు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ ఏమో రూమ్స్ తీసుకోవాలి అంతే తప్ప ఇంకెక్కడ లేదు. ఇంక ఇక్కడ అందరికీ పసుపు పెట్టేసిన తర్వాత ఇంక నేనైతే అత్తయ్యకి బోనం ఎత్తిచ్చేస్తున్నా. అయితే అత్తయ్యకి ఇక ఎంత ఎండ కొడుతుంది తెలుసా, అప్పటికి 1-2 అట్లా అవుతుంది. 2 o'clockకి ఫుల్ ఎండ కొడుతుంది అనమాట. ఆ ఎండకి ఇంకా అత్తయ్యకి ఎట్లా నడుస్తా అని చెప్పేసి సాక్స్లు వేసుకోమన్నాము. మీకు సాక్స్లు కనిపిస్తున్నాయి అత్తయ్య కాళ్ళకి, సాక్స్లు అయితే వేసుకుంది అనమాట. ఎందుకంటే చాలా ఎండ. మేము ఫస్ట్ దర్శనంకి తెలుసా అండి అట్లనే నార్మల్గా వెళ్ళినాం, కొంచెం దూరం వెళ్ళినామో లేదో కాళ్ళు సుర్రుమని కాలుడు. అందుకే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఉరికొచ్చి మళ్ళీ చెప్పులు వేసుకొని మళ్ళీ వెళ్ళినాం అనమాట దర్శనానికి. అంటే అక్కడ దర్శనం దాకా వెళ్ళేసి అక్కడ చెప్పులు కొంచెమే దూరం కదా అని చెప్పేసి ఫస్ట్ కొంచెమే దూరం కదా అని చెప్పేసి వెళ్తే ఫుల్ కాళ్ళు కాలుడు. ఇంకా అందుకే మళ్ళీ రిటర్న్ అక్కడ నిల్చొని మళ్ళీ రూమ్కి వెళ్ళేసి చెప్పులు వేసుకొని వచ్చినాము. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక మీకు ఇక్కడ బోర్డు కనబడుతుందా అక్కడ దాకా అనమాట మన దర్శనం. అటు పైకి వెళ్తాము, బద్దిపోషమ్మకేమో కింద నుంచి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ దర్శనం ఇదే రూట్ కదా, దర్శనంకి వెళ్ళే రూటు మనది ఇదనమాట. కానీ ఇప్పుడు ఏం చేసారు, పైన సైడ్ దర్శనంది చేసిండ్రు. పైన సైడ్ కొంచెం అట్లా పెట్టేసి పెద్దగా ఫ్రేమ్స్ పెట్టేసి దేవుడిది లింగం అందులో ఎల్ఈడి పెట్టేసి మనల్ని మొక్కిపిస్తున్నారు. ఇంకా ఇట్లుందనమాట. ఇక మొత్తం క్లోజ్ చేసిరు, చూస్తున్నారు కదా. టెంపుల్ కూడా మీకు టెంపుల్ది కూడా చూసిరుగా, మొత్తం రేకులు వేసేసి మొత్తం క్లోజ్ చేసిర్రు. కాకపోతే ఇటు సైడ్ వచ్చేటప్పుడు ఏంటంటే మొత్తం షెడ్ వేసిండ్రు, అంతే పైన మొత్తం తడకలేసిండ్రు, మనకి నీడనే ఉంటుంది.
తడకలు వేసిండ్రు. మొత్తం అటు సైడ్ టెంపుల్ సైడ్ మొత్తం క్లోజ్ చేసేసిండ్రు. షాప్స్ అయితే ఇక్కడ నుంచి మొదలు పెడితే బద్దిపోషమ్మ దాకా షాప్సే ఉన్నాయి. ఇది చూడండి, ఇటు సైడ్ అన్ని షాప్సే. మళ్ళీ లోపల బద్దిపోషమ్మకి వెళ్తున్నాం కదా, ఇక్కడ కొంచెం ఎండ కొట్టింది అక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇక లోపలికి వెళ్ళంగానే కొంచెం తడకలు వేసారు కాబట్టి చల్లగానే ఉండే. చాలామందే ఉండే ఆ రోజు మండే కదా, ఫుల్ మంది ఉన్నారనమాట. ఇక తడకలు వేసిండ్రు మనకు అక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ కొంచెం నీడనే ఉండే. లోపల బద్దిపోషమ్మ దగ్గర అయితే ఎంతసేపు అయిందో అసలు, 1/2 దాకా అంటే ఎక్కువనే అయింది. చాలా మంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. ఇంకా కళ్ళు శాఖం అని అంటారు కదా, అందుకే బద్దిపోషమ్మ దగ్గర ఆ టికెట్ కూడా తీసేసుకున్నాము. ఇక బంటి అయితే మా శివని అస్సలే వదిలిపెడతలేడు, అన్న అన్న అని చెప్పేసి. తర్వాత ఇక్కడైతే అమ్మవారి దగ్గర అయితే ఇంకా అక్షంతలున్న ఇంకా అవి అమ్మ దగ్గర మొక్కిపిచ్చేసినాము, చీర అక్కడ ఇచ్చేసి. దాని తర్వాత అటు నుంచి మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ కళ్ళు శాఖం దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. బంటి అయితే ఫుల్ భయపడుతున్నాడు, బంటి కుట్టి. ఎందుకని అంటారా, లోపల అందరికీ ఇక్కడ దేవుడు వస్తారు కదా అమ్మ, ఇక అట్లా వచ్చినా కొద్దీ బంటి ఫుల్ భయపడుతున్నాడు అనమాట. వాళ్ళు అరిచినా కొద్దీ కుట్టి కూడా ఫుల్ భయపడుతుంది. ఇంకా అక్కడ అత్తమ్మ బోనం సమర్పించేసి మేము బయటకు వస్తే ఇక బంటి బ్రాస్లెట్ పోయిందని ఒకటే ఏడుపు. ఇంకా వాని కోసం బ్రాస్లెట్స్ తీసుకున్నాము. ఇంకా వీళ్ళ ముగ్గురు కోసం స్వీట్ కోసం మేము, పిల్లల కోసం మేము గాజులు తీసుకున్నాం. ఇంకా ఫుల్ దాహం ఆ రోజు అయితే అన్ని వాటర్ తాగినామో మేమైతే. వాటర్ తాగి తాగి ఇదైపోయినాం, ఫుల్ వాటర్ తాగినాము. దాని తర్వాత వాటర్ తాగేసి ఇంక ఇక్కడైతే రూమ్కి వచ్చేసినాం. మళ్ళీ రూమ్కి వచ్చి తినేసి మళ్ళీ ఏం చేసినాము, కొండగట్టుకు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. దర్శనం అయితే అయిపోయింది కదా. ఇక మేము మాట్లాడుకున్నాము ఆల్రెడీ, ఏమని అంటే 1 o'clock నుంచి 5 o'clock వరకు మేము వెళ్ళిపోతాము. ఆ 5 వరకే మాకు 400 తీసుకున్నారండి వాళ్ళైతే. ఇంకా తినేసి ఇక కొండగట్టుకు వచ్చేసరికి 5 అయిపోయింది, 5:30 అట్లా అయింది. 5:35 వరకు మొత్తం కొండగట్టు దగ్గర మొత్తం క్లోజ్ చేసినట్టున్నారు. చాలామంది ఉండే కొండగట్లు కూడా ఫుల్. అదే రోజు కొండగట్లో కూడా దర్శనం చేసేసుకున్నాం. మండే రోజే అత్తమ్మ ధారణ చేయించుకుంది. తర్వాత చేయించుకొని వచ్చేసినాం. కోతులు ఇక స్వీట్ ఉన్న హనీ ఇద్దరు కలిసి అగో అక్క చెల్లెలు ఇద్దరం అక్కడ పెళ్ళి చూసుకుంటున్నాం అది ఇది అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇక్కడ మేము కాలు కడుగుతూ ఉంటే కోతులు చూడండి ఎట్లా వాటర్ తాగుతున్నాయో. అట్లనే కోతులు తాగుతూ ఉంటే ఒక అతను ఉండి చూచు అన్నాడు ఒకటేసారి, ఆయన మీదకి కోతి ఎగబడ్డది. మేము వెళ్తూ ఉంటే తెలుసా అండి, ఎక్కడ కోతులు కనబడలే ఎండకి. అన్నీ సాయంత్రం 5-6కి బయటికి వెళ్ళినాయి కోతులు. అంతవరకు అసలు మధ్యాహ్నం వెళ్ళినప్పుడు ఒక్క కోతి బయట కనబడలేదు. అంటే అంత ఎండలు కొడుతున్నాయి, మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడ కొండగట్లో చూసిరా దర్శనానికి ఎంతమంది ఉన్నారో. ఆపేసినట్టున్నారు చాకోసేపు, మధ్యాహ్నం క్లోజ్ చేసిరట. అప్పుడు ఇక చాలామంది అయిపోగానే మేము కాసేపు ఇక ఒక 5-10 minutes ఆగుదాము, అప్పుడు తక్కువ అవుతారు కదా అని చెప్పేసి కాసేపు పక్కనే కూర్చున్నాము. బంటి ఒక పీక కొన్నాడు, ఆ పీకని పట్టుకొని ఒకటే ఊదుతున్నాడు. వద్దురా ఇక్కడ తిడతారు అన్న కొద్ది అప్పుడు. తర్వాత అత్తయ్య వాళ్ళు అయితే కొబ్బరికాయలు తీసుకొచ్చి ఉండే. ఇంకా మేము దర్శనం చేసేసుకొని అలాగే మళ్ళీ అక్కడ పూజ కూడా చేయించుకున్నాం 500 ఇచ్చి స్పెషల్గా. దాని తర్వాత పూజ చేయించుకొని అయితే కొబ్బరికాయ కొట్టేసి కాసేపు కూర్చొని తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి సాయంత్రం నైట్ అయింది కదా, ఎంతమంది ఉన్నారో చూడండి, అందరు ఎక్కడోళ్ళు అక్కడ అప్పటికే వేసుకొని పడుకుంటున్నారు. మేము దర్శనం అయిపోయింది. ఇంకా మళ్ళీ కొండగట్లు ఇక్కడ దర్శనం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత వేములవాడ కొండగట్టు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ ఈవినింగ్ ఇంటికి రాలేదు. ఇక కిందికి వెళ్ళేసి రూమ్ తీసేసుకున్నాము. ఎందుకు అని అంటే రేపు మా అత్తయ్య మొక్కుకుందనమాట, బేతాళునికి మొక్కుకుంది. ఏమని అంటే అత్తయ్య బేతాళునికి అయితే మేము ఆ మధ్యలో బావి తోడిస్తున్నామని చెప్పినాం కదా, పొలం బావి 3 ఎకరాలు అక్కయ్య 3 ఎకరాలు మాయ 3 ఎకరాలు బావ వాళ్ళవి. అట్లా అవి బావి మంచిగా పడితే కోస్తా అని మొక్కుకుందట అత్తయ్య. అందుకే ఇంకా ఇక్కడ బేతాళుడి దగ్గర కూడా వచ్చేసి మొక్కుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాము. ఏసీ రూమ్స్ అయితే మా మరిది మాట్లాడి పెట్టుండే 2 ఏసీ రూమ్స్, ఇది ఒక రూము, పక్కన మా అత్తయ్య వాళ్ళ కోసం ఒక రూమ్ అనమాట. మేము ఏసీ రూమ్స్ అయితే తీసేసుకున్నాం. లోపలికి వచ్చినామా లేదా సడన్గా కరెంటు పోయింది. మేము నవ్వుతున్నాం అనమాట, ఏందిరా వచ్చుడే కరెంటు పోయింది మనకని చెప్పేసి ఫుల్ నవ్వు వచ్చింది. ఇదిగోండి. దాని తర్వాత ఇక్కడైతే ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరం ఇక స్నానం చేసినామండి. పొద్దున్న నుంచి అంత ఎండలో కదా, నిజం చెప్తున్నా ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకా జనాలు కూడా చాలానే ఉండే. దాని తర్వాత అందరం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి తినేసరికి ఇంకా 10 అట్లా అయింది. 10 o'clockకి తినేసి ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నాము. ఇంకా రేపు కొండగట్లో అయితే మళ్ళీ ఇక యాటన్ కోసేది ఉందన్నమాట. ఇంకా యాటన్ కోసేది ఉంటే అక్క వాళ్ళు వస్తారు అన్నట్టుగా అన్నారు. మరి రేపు అక్క వాళ్ళు వచ్చిండ్రా లేదా అనేది మీకు రేపటి వీడియోలో చెప్తా. ఇంకా మేమైతే పప్పన్నం వండుకొచ్చారు కదా అత్తయ్య వాళ్ళు, నేను రొట్టెలు చేసుకోపోయినా అత్తయ్య వాళ్ళు పప్పన్నం వండుకొచ్చారు కదా, అదే ఉన్నదే మేము తినేసినాము. మళ్ళీ తినేసి వచ్చి అయితే ఇక అత్తయ్య కిందనే పడుకోవాలి కదా అని చెప్పేసి కింద పడుకున్నారు. ఎక్కడోళ్ళు అక్కడైతే పడుకున్నాం. ఇదే అనమాట వీడియో వచ్చేసి. బాయ్.